వీడియో వచ్చేసరికి ఒప్పో వాళ్ళది ఒప్పో K14 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్, యూనిక్నెస్ అవి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ అయితే పక్కా చేయండి. ఒప్పో వాళ్ళు ఒప్పో K14 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే 45 అవర్స్ ఛార్జర్ అనేది మెయిన్ హైలైట్ చేసి బ్యాక్ సైడ్ డిజైన్ బాగుంది. ఇక్కడ 7000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. మెయిన్ హైలైట్ అదే 7000 mAh బ్యాటరీ అండ్ IP67 రేటింగ్. అండ్ ఇక్కడ వేవో గురించి ఏమర్తో పాటు కూడా వస్తుందని అయితే మెయిన్ మెన్షన్ చేసి మిగతా ప్రాసెసర్ గురించి ఏం మెన్షన్ అయితే ఏం చేయలేరు హైలైట్లో. ప్రైస్ చూసుకుందాము. అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్సైట్ చూసుకుంటే 18,000 ఉంది. ఇక్కడ కలర్ ఆప్షన్ చూసుకుంటే ప్రిజమ్ వైలెట్ కలర్, ప్రిజమ్ వైట్ కలర్ అండ్ ఐసీ బ్లూ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంది. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ 18,000 ఉంది. 6GB ర్యామ్ 2GB స్టోరేజ్ వచ్చేసరికి 20,000 ఉంది. అండ్ ఐ థింక్ ఐసీ బ్లూ కలర్ అయితే 8GB ర్యామ్ వేరియంట్ ఆప్షన్ లేదు, ప్రిజమ్ వైలెట్ కలర్ ఆప్షన్ అవైలబుల్ ఉంది. సో 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వచ్చేసరికి 22,000 ఉంది అనమాట. ఇప్పుడు ఇక్కడ అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్ అయితే లేదు, ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అని అంటే నేను చెక్ చేసినప్పుడు మాత్రం ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. సో ఫ్లిప్కార్ట్లోకి చూడు మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. మెయిన్ హైలైట్లు ఏంటంటే మాత్రం ఇక్కడ ప్రాసెసర్ ఓకే, కానీ ఈ ప్రాసెసర్ యాక్చువల్లీ 15,000 లోపల వస్తే బాగుండేది, 18,000కి వస్తుంది. మంచి స్పెసిఫికేషన్స్ బాగున్నాయి, స్పెసిఫికేషన్స్ కూడా నాకు ప్రాబ్లం లేదు. కొంచెం స్లైట్గా ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసిన సార్ కూడా 18,000 17,000కి వస్తుంది అనుకోవచ్చు. 3 months ఈఎంఐలో నెలకి 6,000 కట్టుకుంటే సరిపోతుంది అనేసి అన్నారు. నా ఒపీనియన్‌లో స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చా, ఓకేనా అని అంటే మాత్రమే మోస్ట్లీ ఈ స్మార్ట్ ఫోన్ సేల్స్ వచ్చినప్పుడు తీసుకోమనేసి అయితే ముందు చెప్తాను. ప్రైస్ పరంగా చూసుకున్నా సరే కూడా ఒక 16,000-15,000కి వస్తే తీసుకోండి అంటాను. ప్రైస్ తగ్గినాక తీసుకోమనేసి అయితే అంటాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రమే స్లైడ్లో కొంచెం ప్రైస్ అనిపించింది. కానీ ఈ మధ్యకాలంలో ఏం చేస్తాం, ర్యామ్ అండ్ స్టోరేజ్కి సంబంధించి ఇంక్రీజ్ కావడం వల్ల మీ ఐటమ్స్ 6300 ప్రాసెసర్ అవుతుందో కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అయిపోయింది అనుకోవచ్చు. అండ్ ఇక్కడ 7000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది కాబట్టి డీసెంట్గా ఉంది. నా సలహా ఏంటంటే ఒకవేళ ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఇట్లా కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి. సో కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి కొంచెం తక్కువ వచ్చేటట్టు చూడండి, లేదంటే స్పెసిఫిక్ సేల్స్ వస్తాయి కదా, సో సేల్స్ వచ్చినప్పుడు పర్చేస్ చేసుకోమని ఒక సలహా అయితే ఇస్తాను. కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాము. సో స్పెసిఫికేషన్స్లో చూసుకుంటే వెయిట్ ఎక్కువ ఉంది, బ్యాటరీ సైజ్ ఎక్కువ ఉంది, 260 grams వెయిట్ ఉంది. LPDDR4 ఎక్స్ట్రా UFS 2.2 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. OTG సపోర్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. హెచ్డీ రెజల్యూషన్తో పాటు వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. అండ్ 256 పిక్సెల్స్ per inch తో పాటు వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా, మోనోక్రోమిక్ 2 MP కెమెరా, 8 MP సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. ఇక్కడ 1080p 60fps అండ్ 720p 60fps 30fps రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాతో ఓన్లీ 30fps రికార్డింగ్స్ అయితేనే. 10x దాకా డిజిటల్ జూమ్ ఉంది. ఆక్టోకోర్ ప్రాసెసర్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, మాలియా G57MC2 1072 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో జీబీతో వస్తుంది. 7000 mAh బ్యాటరీ అంటే కానీ ఎగ్జాక్ట్గా చూసుకున్న మనం 6830 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. 45 hours ఛార్జర్ కాబట్టి ఛార్జింగ్ మంచిగా ఇచ్చారు, తొందరగా ఛార్జింగ్ కూడా అయిపోతుంది అన్నమాట. ఇక్కడ సెన్సార్ గురించి చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ఫేస్ రికగ్నిషన్ వస్తుంది, ప్రాక్సిమిటీ సెన్సార్, అమిరేటస్, ఈ కంపాస్, యాక్సిలరోమీటర్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మంచిగా. ఇక్కడ నెట్వర్క్ సంబంధించి చూసుకుంటే మాక్సిమం దగ్గర లెవెల్ 5G బ్యాండ్స్ ఏమి వస్తున్నాయి. అండ్ కనెక్టివిటీ చూసుకుంటే డ్యూయల్ వైఫై వస్తుంది, బ్లూటూత్ 5.4, యాప్టెక్స్ హెచ్డి ఎల్ఈఏసీతో పాటు కూడా వస్తుంది. జాక్ ఏదైతుందో లేదు. ఇయర్ ఫోన్స్ ఏదైతుందో టైప్ సి నుంచే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అండ్ కలర్స్ 15తో పాటు వస్తుంది. జీపీఎస్ గ్యాలియస్ క్యూజెస్తో పాటు వస్తుంది, వైడ్స్తో పాటు వస్తుంది. కొన్ని ఏవైతే ఉన్నాయో వైఫై నెట్వర్క్ నుంచి పొజిషన్ సిమ్ నెట్వర్క్ నుంచి కూడా ఏ జీపీఎస్ నడుస్తుంది. స్మార్ట్ ఫోన్ బాక్స్ ఏమి వస్తుంది, స్మార్ట్ ఫోన్, గైడ్ డాక్యుమెంట్, ఛార్జర్, మిగతా నార్మల్గా వచ్చేవి అవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ అవుతుందో మంచి ఫీచర్స్ బాగున్నాయి. ఒకటే పాయింట్ ఏంటంటే ఒక స్లైడ్గా కొంచెం ఓవర్ ప్రైస్ అనిపించింది. 16,000 15,000 అట్లయితే తీసుకోవచ్చు, ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. 18,000 కొంచెం ఎక్కువ అనిపించింది. అండ్ ఒకవేళ ఆఫ్లైన్లో ట్రై చేయండి. ఒకవేళ ఇట్లా ఆఫ్లైన్లో అవైలబుల్ ఉంది విత్ డిస్కౌంట్స్ అంటే మాత్రమే ఆఫ్లైన్లో తీసుకోమని ఒక మంచి సలహా అయితే చేస్తాను. సో ఫైనల్లీ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఒపీనియన్ చెప్పేసాను. మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్, డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇవిడకైతే ఇంత నెక్స్ట్ వేళ కలుసుకుందాం.